డూ యూ నో అబౌట్ హెపటైటిస్ ఏ వైరస్? హెపటైటిస్ ఏ వైరస్ గురించి మీకు ఎంత వరకు అవగాహన ఉందో తెలుసా? హెపటైటిస్ ఏ వైరస్ ఎవరెవరిలో వస్తుంది? దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఎలాగా? అండ్ దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? సో హెపటైటిస్ ఏ అనే వైరస్ యూజువల్గా ఫుడ్ కంటామినేషన్, అంటే కలుషితమైన ఆహార పదార్థాలు, వాటర్, వాటి వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా ఇది ఫుడ్ హ్యాండ్లర్స్, అంటే మనకి రెస్టారెంట్స్లో లేకపోతే షాప్స్లో ఎవరన్నా ఫుడ్ హ్యాండిల్ చేసేవారు, వారి నుంచి ఇంకొకరికి సంక్రమించడం. అండ్ ముఖ్యంగా ఇది యంగ్ చిల్డ్రన్, అంటే స్కూల్ గోయింగ్ ఆర్ ఇప్పుడే ఇంటర్మీడియట్ వారికి అండ్ హాస్టల్స్లో ఉంటున్న పిల్లలకి ఎక్కువగా ఇది సోకుతుంటుంది. దాంతో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనము ప్రివెంట్ చేయడానికి మనకిప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ట్రీట్మెంట్ కూడా చాలా వరకు సింపుల్గానే ఉంటుంది. అండ్ యు నో బెటర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్. సో అండ్ ఈ హెపటైటిస్ ఏ వైరస్ బారిన పడిన వారికి మనము ఇంకా వారితో పాటు మనము ఫుడ్ షేరింగ్ అవి చేయకూడదు. అట్ ద సేమ్ టైం వీరికి జాండీస్ కనుక వచ్చినట్లయితే డాక్టర్ని సంప్రదించి సింపుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్తో ఇది కంట్రోల్ అవుతుంది. అండ్ వారి దగ్గరలో ఉండే వారికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ ఇంకా ముందే రాకుండా చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ డోసెస్ 2 డోసెస్ లాగా ఉంటుంది. ఒకటి ఇప్పుడు ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ 6 మంత్స్ తర్వాత ఉంటుంది. యూజువల్గా 18 ఇయర్స్ బిలో వారికి 0.5 ml సరిపోతుంది, అంటే హాఫ్ ml. అదే మోర్ దాన్ 18 ఇయర్స్ టు 59 ఇయర్స్ వారికి 1 ml, దట్ ఈస్ టు బి గివెన్ ఇన్ 2 డోసెస్. అంటే ఇప్పుడు మరియు 6 మంత్స్ తర్వాత ఈ 2 డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనం హెపటైటిస్ ఏని ప్రివెంట్ చేయడం సాధ్యం. థ్యాంక్ యూ.